ఏపీలో నేరుగా పోలీసులే సోషల్ మీడియా మీద సెన్సార్షిప్ ను అమలు చేస్తున్నారన్న విమర్శలు బలంగా వస్తున్నాయి. నేరుగా పోలీసులే ట్విట్టర్ లాంటి వేదికలకు ఫిర్యాదు చేసి తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండే కంటెంట్ ను విమర్శిస్తూ ఎవరైనా చేసిన పోస్టుల్ని తొలగింపజేస్తున్నారు అన్నది ఇప్పుడు దుమారం రేపుతోంది. సాధారణంగా సోషల్ మీడియాలో ఏదైనా అభ్యంతరకరమైన కంటెంట్ ఉంటే నెటిజన్లే స్వయంగా రిపోర్ట్ కొడుతుంటారు. రిపోర్ట్లను పరిశీలించి ఎక్సే దాన్ని బ్లాక్ చేస్తూ ఉంటుంది. లేదా ఏదైనా అభ్యంతరకరమైన కంటెంట్ ఉన్నప్పుడు బాధితులు కోర్టుకు వెళ్లి కోర్టు ద్వారా ఉత్తర్వులు తెచ్చుకున్నప్పుడు కోర్టు ఆదేశాల ప్రకారం ట్విట్టర్ కావచ్చు, ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు కావచ్చు, ఆ కంటెంట్ ను తొలగించి సదరు యూజర్లకు సమాచారం కూడా ఇస్తుంది. ఫలానా కోర్టు ఆర్డర్ కారణంగా మీ కంటెంట్ ను తొలగిస్తున్నామని సమాచారం ఇచ్చి తొలగించడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇటీవల బిఆర్ నాయుడు గారి విషయంలో అదే జరిగింది. హెరిటేజ్ అంశంలో కూడా ఇలాంటిది కోర్టు తీర్పుల ద్వారా కంటెంట్ ను తొలగించడం జరిగింది. అయితే ఇప్పుడు మాత్రం రాష్ట్ర పోలీసులే డైరెక్ట్ గా, అంటే కోర్టు ఆదేశాలు లేకుండా, ఉత్తర్వులు లేకపోయినా డైరెక్ట్ గా పోలీసులే ట్విట్టర్ కి కంప్లైంట్ చేసి కంటెంట్ ను, వీడియోల్ని తొలగిస్తున్నారు అన్నది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా చేస్తున్న ఆరోపణ. మరీ ముఖ్యంగా అమరావతిలో భవనాల కోసం 2500 కోట్లు, కేవలం అద్దాల కోసమే 2500 కోట్ల రూపాయలు వాడుతున్నారు అన్న అంశం వెలుగులోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో దాని మీద ప్రచారం నడిచింది, విమర్శలు వచ్చాయి. అందుకు సంబంధించిన కంటెంట్ ను మొత్తం ఇదే తరహాలో పోలీసుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తొలగింపజేస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. అందుకు ఆధారాలని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూపెడుతోంది. ఎవరెవరైతే అమరావతి మీద విమర్శలు చేశారో, కేవలం వైసీపీ నాయకులే కాకుండా, నెటిజన్లే కాకుండా, ఆయా రంగాల్లో నిపుణులుగా ఉన్న వాళ్ళు అమరావతి మీద వ్యక్తం చేసిన అభిప్రాయాలకు సంబంధించిన కంటెంట్ ను కూడా పోలీసులు ట్విట్టర్ నుంచి తొలగింపజేస్తున్నారు. పోలీసులకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఫిర్యాదు చేయడం, ఆ ఫిర్యాదులు బయటకు కూడా రావడం లేదు. ఫిర్యాదులు చేయడం వెంటనే పోలీసులు ట్విట్టర్ కి లేఖలు రాసి మాకు ఫిర్యాదు వచ్చింది, ఈ కంటెంట్ ను తొలగించండి అని చెప్పడం, ఆ విషయాన్ని యూజర్లకు పలానా పోలీసుల నుంచి, ఆంధ్రప్రదేశ్ పోలీసుల నుంచి ఫిర్యాదు వచ్చింది, అందుకే మీ కంటెంట్ ను తొలగిస్తున్నామంటూ చెబుతూ ట్విట్టర్ ఆ కంటెంట్ ను బ్లాక్ చేయడం చేస్తోంది. దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఆరోపణలు చేస్తోంది. ఇది పూర్తిగా భావ ప్రకటన స్వేచ్ఛను చంపేయడమే. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా భిన్నమైన అభిప్రాయాన్ని వినేందుకు కూడా సిద్ధంగా లేదు. ఎవరైనా సరే విమర్శిస్తే పోలీసుల ద్వారా సోషల్ మీడియాపై డైరెక్ట్ గా సెన్సార్షిప్ ను అమలు చేస్తోంది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా దీని మీద ట్వీట్ చేశారు. హలో ఇండియా, ఏపీలో పోలీస్ వ్యవస్థను చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎలా వాడుకుంటుందో చూడండి అంటూ సదరు అమరావతికి సంబంధించిన కంటెంట్ ను పోలీసుల ద్వారా ఫిర్యాదు చేయించి బ్లాక్ చేయించిన ఆ వ్యవహారాలకు సంబంధించిన స్క్రీన్ షాట్లను కూడా జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. ఇది ఒక విధంగా భావ ప్రకటన స్వేచ్ఛకు పెద్ద గొడ్డలి పెట్టారని చెప్పాలి. ఇంకా పోలీసులే ఫిర్యాదు చేసి ఆ కంటెంట్ ను తొలగించడం అంటే, సాధారణంగా ఒక కంటెంట్ కావచ్చు, ఒక వీడియో కావచ్చు, అభ్యంతరకరంగా ఉందా లేదా అన్నది కోర్టులు చెప్పాలి. కోర్టులో ఇచ్చిన ఆదేశాల తర్వాత పోలీసులు ఇలా లేఖలు రాస్తే అర్థం ఉంది. కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఫిర్యాదు చేయగానే ఆ ఫిర్యాదు ఆధారంగా డైరెక్ట్ గా పోలీసులు ఈ కంటెంట్ ను తొలగించాలి, ఇది చట్టానికి విరుద్ధంగా ఉంది అని పోలీసులే తీర్పునిచ్చి మరి ట్విట్టర్ ద్వారా తొలగించడం ఏంటి అన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్న. ఒకవేళ దీన్ని ఎంటర్టైన్ చేస్తూ వెళ్తే ఇక కోర్టులు అవసరం లేదు. ఒక కంటెంట్ అది ప్రభుత్వాన్ని విమర్శించే ధోరణిలో ఉందా, దూషించే ధోరణిలో ఉందా, అది నిజమా, రైటా, తప్ప ఏంటి కూడా నిర్ధారించుకోకుండా కేవలం అధికార పార్టీకి, ప్రభుత్వానికి అనుకూలంగా ఏదైనా సరే పోలీసులు చేయవచ్చు. వ్యతిరేకంగా ఉండే ప్రతి కంటెంట్ ను, విమర్శల్ని అన్నింటిని కూడా ఆ అవకాశమే లేకుండా కూడా పోలీసుల ద్వారా చేసే అవకాశం ఉంటుంది. కోర్టు ఉత్తర్వులతో కూడా అవసరం లేకుండా పోలీసులే డైరెక్ట్ గా ఈ కంటెంట్ అంతా ఇలా తొలగించడం మొదలు పెడితే ఇక ఏపీలో రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి గురించి కావచ్చు, అమరావతిలో అక్రమాల గురించి కావచ్చు, ఎవరు మాట్లాడే పరిస్థితి కూడా లేదు, ఉండదు కూడా. పోలీసుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అదే చేస్తూ ఉన్నట్టుగా ఉంది. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా ఎదుర్కొంటుంది అన్నది చూడాలి. సాధారణ నెటిజన్లు అయితే ఇలాంటి విషయాల మీద పోరాటం చేసేంత శక్తి ఉండదు. ఒక పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ఇలా వరుస పెట్టి మొత్తం కంటెంట్ అంతా ప్రభుత్వాన్ని విమర్శించినా సరే ఆ కంటెంట్ ను డైరెక్ట్ గా కోర్టు ఉత్తర్వులతో కూడా పని లేకుండా పోలీసుల ద్వారానే తొలగిస్తూ ఉన్న ఈ ఉదంతం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయ పోరాటం చేయాల్సిన అవసరం కూడా కనిపిస్తోంది. సరే, కనీసం సోషల్ మీడియాలో ఈ పోస్టుల తొలగింపు విషయంలో పోలీసులు నిష్పక్షపాతంగా ఉంటున్నారంటే అది లేదు. ఇదే తెలుగుదేశం పార్టీ తన అధికారిక సోషల్ మీడియాతో పాటు తన ఐటీడీపీ ద్వారా వైసీపీ నాయకుల మీద ఎంత దుర్మార్గంగా బురద జల్లాలు చల్లుతూనే ఉంది. రోజు గొడ్డలి పార్టీ అనడం, జగన్మోహన్ రెడ్డి చేతిలో గొడ్డలి పెట్టడం, వైసీపీ నాయకులు, మహిళా నాయకుల్ని కూడా ఇష్టానుసారం దూషించడం, ఇవన్నీ యథేచ్ఛగా చేస్తూ వెళ్తున్నారు. కానీ వాటి మీద ఒక్క చర్య లేదు. అదే రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించిన, రాష్ట్ర ప్రభుత్వంలోని లోపాలని ఎత్తి చూపినా వెంటనే పోలీసులు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లకి ఫిర్యాదు చేయడం, ఆ కంటెంట్ ను మొత్తం తొలగించడం చేస్తున్నారు. అంటే పోలీసులు పూర్తిగా తెలుగుదేశం పార్టీ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు అన్న విమర్శకు ఇక్కడే అవకాశం